గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాసులో మనము వ్యక్తిగత ఆదాయము, పర్సనల్ ఇన్కమ్, అలాగే తలసరి ఆదాయము, పర్ క్యాపిటా ఇన్కమ్, అలాగే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, అదేవిధంగా జీడిపి ఇన్ఫ్లేటర్, ఈ అంశాలన్నిటికి సంబంధించి పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా పర్సనల్ ఇన్కమ్, దీన్ని తెలుగులో వ్యక్తిగత ఆదాయము అంటే ఏమిటి? ఒక వ్యక్తి తాను చేసే ఉద్యోగం ద్వారా కానీ లేదా వ్యాపారం ద్వారా కానీ వచ్చే ఆదాయాన్ని వ్యక్తిగత ఆదాయము అంటారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తికి వ్యక్తిగత ఆదాయం, ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తికి నెలకు ₹1,00,000 శాలరీ చొప్పున సంవత్సరంలో 12 లక్షల రూపాయలు వస్తుంది. ఈ 12 లక్షల రూపాయలు అనేది ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత ఆదాయం. అయితే ఆ వ్యక్తి తనకు వచ్చిన ఈ 12 లక్షల రూపాయలని తనకు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చునా అంటే ఖర్చు పెట్టుకోవచ్చును, కానీ తనకు వచ్చిన ఈ 12 లక్షల రూపాయల్లో అతను ప్రత్యక్ష పన్ను అంటే ఇది డైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి కట్టాలి. అంటే మనకు అర్థమైంది ఏమిటి? వ్యక్తిగత ఆదాయంలో ఈ ప్రత్యక్ష పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కలిపి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, మన దేశంలో ఉన్న స్లాబ్స్ ప్రకారంగా ఈ 12 లక్షలు కనుక ఒక వ్యక్తి సంపాదిస్తే 30% ఆ వ్యక్తి ప్రభుత్వానికి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కట్టవలసి ఉంటుంది. అంటే 12 లక్షల రూపాయలు తన వ్యక్తిగత ఆదాయం అయినప్పటికీ తాను సంపాదించిన మొత్తాన్ని ఖర్చు పెట్టుకోలేడు. ఎందుకు? ఇక్కడ ఖచ్చితంగా పన్ను అనేది చెల్లించాలి. పన్ను చెల్లించడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి చేయవలసిన పని. కాబట్టి తనకు వచ్చే ఇన్కంలో అతను ముందుగా ట్యాక్సులు పే చేసి మిగిలిన దాన్ని తన వ్యక్తిగత అవసరాలకు ఖర్చు పెట్టుకోవచ్చును. ఒకవేళ పన్ను కట్టకపోతే ఏమవుతుంది అంటే, ప్రభుత్వము అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవడం అంటూ జరుగుతుంది. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, పర్సనల్ ఇన్కమ్ అన్నప్పుడు దాంట్లో ప్రత్యక్ష పన్ను కూడా కలిపి ఉంటుంది. ఈ విషయాల్ని మరికొంత డీటెయిల్గా మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ పర్సనల్ ఇన్కమ్ అంటే వ్యక్తిగత ఆదాయము అంటే ఒక దేశ నివాసులు సమిష్టిగా అందుకున్న డబ్బు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను నెలకు కొంత సంపాదిస్తున్నాను, మీరు నెలకు కొంత సంపాదిస్తున్నారు. అలాగే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నెలకు కొంత సంపాదిస్తున్నారు. సంవత్సరం మొత్తం కలిపి ఈ డబ్బు అంతా ఎంతైతే అయిందో అది మొత్తం కలిపి ప్రజల యొక్క వ్యక్తిగత ఆదాయము. క్లియర్? మరి ఈ వ్యక్తిగత ఆదాయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఉపాధి నుండి వస్తుంది. అంటే ఎంప్లాయ్మెంట్, తను చేసే జాబ్ నుంచి వస్తుంది, లేదా డివిడెండ్లు మరియు పెట్టుబడులు చెల్లించే కంపెనీల ద్వారా వస్తుంది. చూడండి, ఇక్కడ డివిడెండ్లు అంటే మీకు తెలుసుంటుంది, ఈ మ్యూచువల్ ఫండ్స్ అలాగే షేర్ మార్కెట్లలో ఆ కంపెనీలు డివిడెండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ డివిడెండ్లు కూడా ఇక్కడ వ్యక్తిగత ఆదాయమే. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చేది కూడా వ్యక్తిగత ఆదాయమే. అలాగే వడ్డీలు వస్తాయి. ఉదాహరణకు మీరు కొంత డబ్బుని బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అనుకుందాం. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన దాని మీద వడ్డీ అనేది మీకు చెల్లించడం జరుగుతుంది. అది కూడా వ్యక్తిగత ఆదాయం కిందకే వస్తుంది. అలాగే ఒక వ్యక్తి తనకు ఉన్న ఆస్తుల్ని అద్దెకు ఇచ్చినప్పుడు, ఉదాహరణకు చూడండి, ఒక ఇల్లు ఉంది అనుకుందాం. ఈ వ్యక్తి వేరే ఇంట్లో ఉంటూ తనకున్న ఇంకో ఇంటిని అక్కడ రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో వచ్చిన రెంట్ కూడా వ్యక్తిగత ఆదాయమే. అలాగే వ్యాపారం నుండి వచ్చే లాభాలు కూడా ఇది వ్యక్తిగత ఆదాయం కింద వస్తుంది. అంటే వ్యక్తిగత ఆదాయం అన్నప్పుడు జాబ్ నుంచి రావచ్చు, డివిడెండ్ల రూపంలో రావచ్చు, వడ్డీల రూపంలో రావచ్చు, అద్దెల రూపంలో రావచ్చు, వ్యాపార భాగస్వామ్యం నుంచి కూడా రావచ్చును. ఇదంతా కూడా వ్యక్తిగత ఆదాయం కిందకు వస్తుంది. క్లియర్? అయితే
ఇక్కడ ఇచ్చిన పాయింట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఏమిటది? ఈ పర్సనల్ ఇన్కమ్ ఏదైతే అన్నామో అది జనరల్లీ సబ్జెక్ట్ టు ట్యాక్సేషన్ అంటున్నాం. జనరల్లీ అంటే ఏమిటి? సాధారణంగా ఈ వ్యక్తిగత ఆదాయం పైన ప్రత్యక్ష పన్ను చెల్లించవలసి ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ సాధారణము అంటే ఏమిటి అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ని ఖచ్చితంగా చెల్లించవలసిన అవసరం లేదు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి రకరకాల స్లాబ్స్ అనేవి ఉంటాయి. కొంత మొత్తం కంటే సంపాదించిన వ్యక్తి అతను ఈ ఇన్కమ్ ట్యాక్స్ని కట్టవలసిన అవసరం లేదు. అంటే ఇది దిగువ తరగతి వారికి ఊరటనివ్వడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు. కాబట్టి జాబ్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి, తక్కువ శాలరీ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ ఖచ్చితంగా అక్కడ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అందుకే పర్సనల్ ఇన్కమ్ ఈజ్ జనరల్లీ సబ్జెక్ట్ టు ట్యాక్సేషన్. క్లియర్? సో ప్రభుత్వం సూచించిన అమౌంట్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఆయా స్లాబ్స్ ప్రకారంగా ఆ వ్యక్తి అక్కడ పన్ను చెల్లించవలసిన అవసరం ఉంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడినప్పుడు, ప్రత్యక్ష పరోక్ష పన్నుల గురించి మాట్లాడినప్పుడు నేను ఆ స్లాబ్స్ ఏమిటి, ఏ స్లాబ్లో ఎంత పర్సంటేజ్ కట్టాలి, ఎవరు కట్టవలసిన అవసరం లేదు అన్న ప్రతి ఒక్క విషయము నేను అక్కడ మీకు చెప్తాను. క్లియర్? ఇక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే వ్యక్తిగత ఆదాయము సాధారణంగా ప్రత్యక్ష పన్ను చెల్లించవలసిన అవసరం ఉంది. అలాగే ఈ వ్యక్తిగత ఆదాయం అనేది వినియోగదారుల వినియోగంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అవునా కదా? ఇప్పుడు నాకు వ్యక్తిగత ఆదాయం కనుక ఎక్కువగా ఉంటే ముందుగా నేను ఎక్కువగా ట్యాక్స్ కట్టాలి. అయినప్పటికీ కూడా వ్యక్తిగత ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి నా అవసరాలకు అనుగుణంగా ఆ డబ్బును నేను ఖర్చు పెట్టుకోగలను. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఈ వ్యక్తిగత ఆదాయం అనేది వినియోగదారులపై విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు అతను తనకు వచ్చిన డబ్బులతో ప్రతి ఒక్కటి కొనుక్కోవడం కానీ సేవల్ని పొందడం కానీ చెయ్యలేడు. ఎందుకు? అదొక ప్రభావం చూపిస్తుంది అక్కడ. కాబట్టి ఈ వ్యక్తిగత ఆదాయం అనేది పెరిగితే వినియోగదారుల వినియోగం అనేది పెరుగుతుంది. వ్యక్తిగత ఆదాయం తగ్గితే ఆ వ్యక్తులు పెట్టే ఖర్చు అనేది తగ్గుతుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ వ్యక్తిగత ఆదాయం అనేది ఆర్థిక విస్తరణ కాలంలో పెరుగుతుంది. ఆర్థిక విస్తరణ అంటే ఏమిటి? ఎకానమిక్ ఎక్స్పాన్షన్ అంటాం. ఎకానమిక్ ఎక్స్పాన్షన్ అంటే భారతదేశంలో పెట్టుబడులు ఎక్కువగా జరుగుతున్నాయి. పెట్టుబడులు జరుగుతున్నాయి అంటే ఫ్యాక్టరీలు వచ్చాయి, కంపెనీలు వచ్చాయి, అవి ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటాయి. మరి ఉత్పత్తి జరగాలి అంటే వ్యక్తులు కావాలి అంటే ఆ దేశంలో ఉన్నవారిని, రాష్ట్రంలో ఉన్నవారిని అక్కడ ఉద్యోగాల్లో నియమించుకుంటారు. ఉద్యోగంలో నియమించుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఖచ్చితంగా శాలరీ అనేది చెల్లించాలి. అంటే అప్పటి వరకు నిరుద్యోగులుగా ఉన్న వ్యక్తులు ఉద్యోగం రాగానే వారి యొక్క వ్యక్తిగత ఆదాయం అనేది మొదలైంది. వ్యక్తిగత ఆదాయం వచ్చింది అంటే వీరికి ఖర్చు పెట్టే ఆ స్తోమత అనేది పెరిగింది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఈ ఎకానమిక్ ఎక్స్పాన్షన్, అందుకే చూడండి ఆర్థిక సంస్కరణలు అని మనం చేపడతాం. ఆ సంస్కరణల ద్వారా ఈ ఆర్థిక విస్తరణ అనేది జరుగుతుంది. ఆర్థిక విస్తరణ జరగడం అంటే కొత్త కంపెనీలు వస్తాయి, కొత్త వ్యాపార అవకాశాలు ఏర్పడతాయి, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి వ్యక్తిగత ఆదాయం అనేది పెరుగుతుంది. అలాగే మాంద్యం సమయంలో కొద్దిగా స్తబ్దుగా లేదా తగ్గుతుంది. మాంద్యం అంటే ఏమిటి? ఎకానమిక్ క్రైసిస్ అంటే మన వ్యవస్థ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ ఏ దేశానిదైనా కూడా ఇది ఎప్పుడు కూడా తారాజువ్వలాగా వెళ్తూ ఉండదు. కొన్నిసార్లు అది ఫాస్ట్గా వెళ్తూ మన ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తుంది.
కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు ఈ వ్యక్తిగత ఆదాయం అనేది తగ్గుతుంది. ఆర్థిక విస్తరణ, వ్యక్తిగత ఆదాయాలు పెరుగుతాయి. ఆర్థిక మాంద్యము, వ్యక్తిగత ఆదాయాలు తగ్గుతాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పంటారా? మీకు అందరికీ తెలిసిందే, మనకు ఈ కోవిడ్-19 ఆ పాండమిక్ టైంలో ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. భారతదేశం కూడా ఎదుర్కొంది. అప్పటి వరకు ఎంతో చక్కగా సాగుతున్న వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, ఉద్యోగులు సంపాదిస్తుంది కానీ సడన్గా అక్కడ ఒక బ్రేక్ అనేది వచ్చింది. ఉదాహరణకు చూడండి, మరి పూర్తిగా ఈ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడం వలన యజమాన్యాలు తమ తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి. మీ అందరికీ తెలుసు, చాలామంది ఆ సమయంలో ఉద్యోగాలు కోల్పోయారు. ఏం సమయం అది? ఆర్థిక మాంద్యం. కారణం ఏదైనా కావచ్చును. మొన్న 2020-2021లో మనం చూసుకున్న ఈ ఆర్థిక మాంద్యం యొక్క కారణం ఏమిటి అంటే ఈ పాండమిక్ కోవిడ్-19. కాబట్టి ఆ కారణాల వల్ల ఈ వ్యక్తిగత ఆదాయాలు తగ్గాయి. వ్యక్తిగత ఆదాయాలు తగ్గడానికి కారణం ఏమిటి అంటే కొత్త వ్యాపారాలు లేవు, కొత్త పెట్టుబడులు లేవు. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఆల్రెడీ ఉద్యోగులుగా ఉన్నవారు వారి ఉద్యోగాన్ని కోల్పోయి నిరుద్యోగులు అయిపోయారు. ఎందుకు? కంపెనీ చెల్లించే పరిస్థితులు లేదు. కాబట్టి ఇక్కడ ఈ వీరి వ్యక్తిగత ఆదాయం పైన విపరీతమైన ప్రభావం చూపింది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక వ్యక్తి యొక్క ఉద్యోగం పోయింది అంటే ఆ వ్యక్తికి ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి అని అర్థం. అప్పటి వరకు అట్లీస్ట్ ఆ వ్యక్తి, దీని ప్రభావం కేవలం ఆ వ్యక్తిపైనే కాకుండా ఆ వ్యక్తి మీద ఆధారపడే కుటుంబ సభ్యులందరి మీద కూడా పడుతుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ శాలరీ రెగ్యులర్గా వచ్చినంత కాలము ఆ తండ్రి తన పిల్లల స్కూల్ ఫీజు రెగ్యులర్గా కడుతూ వచ్చాడు. సడన్గా ఉద్యోగం పోయింది అనుకోండి, డబ్బులు లేవు. మరి స్కూల్ ఫీజు ఎలా కట్టాలి? ఫ్యామిలీలో ఎవరికైనా అనారోగ్యం వస్తే మందులు ఎలా కొనాలి? ఇంట్లో కావాల్సిన సరుకులు ఎలా కొనాలి? అవన్నీ కూడా వ్యక్తిగతంగా ఆ వ్యక్తికే కాకుండా ఆ ప్రభావం కుటుంబం మొత్తం మీద కూడా పడుతుంది. అలా ఆర్థిక మాంద్యంలో వ్యక్తి మీద, ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబం మీద, అటువంటివి కొన్ని లక్షల కోట్ల కుటుంబాల మీద అటువంటి ప్రభావం పడుతుంది. అది దేశానికి ఎప్పుడూ కూడా మంచిది కాదు. కాబట్టి గవర్నమెంట్లో ఉన్నవారు ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ ఎప్పటికప్పుడు చక్కని నిర్ణయాలు తీసుకొని దేశంలో ఆర్థిక మాంద్యం అనేది లేకుండా వారు చూడాలి. కొన్ని సందర్భాల్లో ఈ కోవిడ్-19 లాంటి మహమ్మారులు వచ్చినప్పుడు ఏమీ చేయలేము, కానీ మామూలు సందర్భాల్లో మాత్రము ఉన్నవారి ఉద్యోగాలు పోకుండా నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలి. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్ ఏమిటి అంటే, ఆర్థిక విస్తరణ కాలంలో వ్యక్తిగత ఆదాయం ఏమవుతుంది? పెరుగుతుంది, తగ్గుతుంది, మార్పు లేదు చెప్పలేము. రైట్? పెరుగుతుంది. ఆర్థిక మాంద్యం ఉన్న కాలంలో వ్యక్తిగత ఆదాయానికి ఏమవుతుంది? పెరుగుతుంది, తగ్గుతుంది, మారదు, ఏమీ చెప్పలేము. ఆర్థిక మాంద్యంలో తగ్గుతుంది. ఈ పాయింట్స్ మీరు లాజికల్గా మీరు జ్ఞాపకం పెట్టుకొని ఎగ్జామినేషన్లో ప్రశ్న వచ్చినప్పుడు అలా కరెక్ట్ ఆన్సర్ పెట్టండి, మార్క్ వస్తుంది. చక్కగా మీకు మంచి సర్వీస్ రావడానికి అది దోహదపడుతుంది. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తూ ఇక్కడ మనం చూస్తే కనుక 1980వ దశకంలో చూడండి, మన భారతదేశానికి సంబంధించి ఆర్థిక సంస్కరణలు అనేవి, అతిపెద్ద ఆర్థిక సంస్కరణలు అనేవి మనం 1991వ సంవత్సరంలో మనం ప్రవేశపెట్టాం. మనందరికీ తెలిసిందే. అప్పుడు ఉన్న ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు, అప్పుడు ఉన్న ఆర్థిక మంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు,
వీరిద్దరి చొరవ వలన మనం ఆ కష్టాల నుంచి బయటపడగలిగాం. అదే 1991 ఆర్థిక సంస్కరణలు. కాబట్టి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మనం చెప్పాలి అంటే 1991కి ముందు 1991 నుండి అని మనం డివైడ్ చేస్తాం. అందుకని దీన్ని ఈ 1991ని ఏ ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ అంటాం. 1991 కంటే ముందు, 1991 తర్వాత మనం ఆర్థిక వ్యవస్థను మనం చూస్తాం. ఈ విషయాలన్నీ కూడా మనం ఆర్థిక సంస్కరణల గురించి మాట్లాడినప్పుడు అక్కడ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, దాని మీనింగ్ ఏమిటి, అప్పుడు ఏమేం జరిగింది, ఆ విషయాలన్నీ కూడా నేను మీకు ఆ క్లాస్లో చెప్తాను. క్లియర్? ఇక ప్రస్తుతానికి మనకు 1991లో మనము ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాం. మనకంటే ముందు 1979వ సంవత్సరంలో మన పొరుగు దేశమైన చైనా దేశము ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది. సేమ్ ఇదే ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్. తద్వారా అంటే మనకంటే కొన్ని సంవత్సరాల ముందు ప్రవేశపెట్టడం వలన ఆర్థిక ప్రగతి రథంలో అది ముందుకు దూసుకెళ్ళిపోయింది. అందుకనే ఆర్థిక వ్యవస్థ ప్రకారంగా ఇప్పుడు చైనా మనకంటే పటిష్టమైన దేశం. భవిష్యత్తులో భారతదేశము చైనాను దాటి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. దానికి ప్రభుత్వాలు చక్కగా విధానాలు రూపొందించాలి, వాటిని అమలు చేయాలి. అలాగే ప్రజలు కూడా సహకరిస్తూ ముందుకెళ్తే అటువంటి ఆర్థిక ప్రగతిలోకి మనం కూడా దూసుకెళ్తాం. క్లియర్? అయితే ఈ 1980వ దశకంలో చైనా, భారతదేశము, అలాగే ఈ బ్రెజిల్ లాంటి దేశాల్లో రైట్ అక్కడ ఏమైంది, ఈ పర్సనల్ ఇన్కమ్, వ్యక్తిగత ఆదాయాలు ఏవైతే ఉన్నాయో అవి పెరిగాయి. పెరగడానికి గల కారణం ఏమిటంటే ఆయా దేశాలు భారతదేశంతో సహా ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల యొక్క ఫలితం. క్లియర్ అయిపోయింది కదా? అందుకని ఇక్కడ మనం పర్సనల్ ఇన్కమ్ అంటే ఏమంటామంటే జాతీయ ఆదాయము మరియు జాతీయ ఆదాయము మైనస్ పబ్లిక్ ఇన్కమ్. క్లియర్? పబ్లిక్ ఇన్కమ్ ఏమిటండి ఈ పబ్లిక్ ఇన్కమ్? జాగ్రత్తగా చూడండి, రాసుకోండి. నేను మీకు ఎప్పుడు చెప్పేదే ఈ పబ్లిక్ ఇన్కమ్ అంటే ఏమిటి అంటే జాతీయ ఆదాయము మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కార్పొరేట్స్. కార్పొరేట్స్ ఏమిటి అంటే ఏమిటి? దిగ్గజ సంస్థలు. సో అది ఈ ప్రాఫిట్స్, లాభాల్ని అక్కడ పంచక ముందు నేషనల్ ఇన్కమ్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కార్పొరేట్స్, అలాగే కార్పొరేటెడ్ ట్యాక్స్ అంటాం మనం. ఏమిటి కార్పొరేట్ ట్యాక్స్? కార్పొరేట్ ట్యాక్స్ అనేది ప్రత్యక్ష పన్ను. రాసుకోండి, కార్పొరేట్ ట్యాక్స్ అనేది ప్రత్యక్ష పన్ను, డైరెక్ట్ ట్యాక్స్. ఏమిటండి ఇది అంటే ఒక వ్యక్తి తను వ్యక్తిగతంగా సంపాదించే ఆదాయం మీద అక్కడ ప్రత్యక్ష పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రభుత్వానికి కడతాడు. అది ప్రత్యక్ష పన్ను. ఒక వ్యక్తి కడితే అది వ్యక్తిగత ఆదాయం మీద కట్టే ప్రత్యక్ష పన్ను. అదే కనుక ఒక సంస్థ తనకు వచ్చిన ఆదాయంలోంచి ఆ పన్ను కనుక కడితే దాన్ని కార్పొరేట్ ట్యాక్స్ అని అంటారు. అది కూడా ప్రత్యక్ష పన్నే. ఏమిటి ప్రత్యక్ష పన్ను అంటే ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ప్రభుత్వానికి ఒక పన్ను గనక డైరెక్ట్గా చెల్లిస్తే, ప్రత్యక్షంగా చెల్లిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అని అంటారు. మరి ప్రత్యక్ష పన్ను కాకుండా ఇంకా ఏమైనా ఉందా అంటే పరోక్ష పన్ను. ఏమిటా పరోక్ష పన్ను? ఎగ్జాంపుల్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది మనకు జూలై 1, 2017 ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జిఎస్టీ అనేది చక్కగా అలా కొనసాగుతుంది. క్లియర్? కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలిసినా తెలియకపోయినా మనము ఈ పరోక్ష పన్ను అనేది మనం కడుతున్నాం. ఒక వస్తువు కొన్నా, ఒక సేవను పొందినా, రైట్, ఒక హోటల్కు పోయినా, మెడికల్ షాపుకు పోయినా, ఎక్కడికి వెళ్ళినా కూడా జిఎస్టీ అనేది అక్కడ వారు విధించడం జరుగుతుంది. క్లియర్? ఈ జిఎస్టీ అంటే ఏమిటి? ఇక్కడ జిఎస్టీ ఎప్పుడు కూడా ఆ భారం వినియోగదారుడి మీద పడుతుంది. అయితే ఆ వినియోగదారుడు మధ్యవర్తికి చెల్లిస్తే ఆ మధ్యవర్తి ప్రభుత్వానికి చెల్లిస్తాడు. ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఉదాహరణకు ఒక
రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ మీరు చక్కగా డిన్నర్ చేసేసారు. ఆ డిన్నర్ మీరు అయిన తర్వాత బిల్లు ఇస్తారు. ఆ బిల్లులో జిఎస్టీ కూడా కలిపి ఉంటుంది. ఆ జిఎస్టీ ఎవరు కట్టాలి? వినియోగదారుడైన మీరే కట్టాలి. మరి ఆ జిఎస్టీ మీరు ఎవరికి కడుతున్నారు? ప్రభుత్వానికి మీరు కట్టడం లేదు. మీ బిల్లుతో పాటుగా జిఎస్టీని ఆ రెస్టారెంట్ వాడు వసూలు చేసి తన ఆదాయాన్ని, తనకొచ్చిన బిల్లుని తను పెట్టుకొని ఆ జిఎస్టీని ఆ రెస్టారెంట్ వాడు ప్రభుత్వానికి చెల్లిస్తాడు. అంటే మీరు హోటల్ వాడికి చెల్లిస్తే హోటల్ వ్యక్తి ప్రభుత్వానికి చెల్లిస్తాడు. అంటే మధ్యవర్తి అనే ఒక వ్యక్తి వచ్చాడు. అటువంటి పన్నులను పరోక్ష పన్నులు అంటాం. కాబట్టి జిఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రత్యక్ష పన్ను, కార్పొరేట్ ట్యాక్స్ అనేది కూడా ప్రత్యక్ష పన్ను. క్లియర్? అలాగే ఇతర ఫీజులు ఏమైనా ఉంటే అది కూడా తీసేసి, పెనాల్టీలు తీసేసి, అదేవిధంగా మిస్సిలీనియస్ నాన్ ట్యాక్సెస్ పేడ్ టు ద గవర్నమెంట్ అది కూడా తీసేసి, ప్లస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ టు ద పీపుల్. ఏమిటి? గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఏమిటి ప్రజలకు అంటే, ఉదాహరణకు చూడండి, మీరు 1,00,000 రూపాయలకు నెలకు మీ ఆదాయం అనుకుందాం. అంటే మీ శాలరీ వచ్చేసి నెలకు 1,00,000. కానీ మీ బాస్ మీకు చెల్లించేది ఎంత? 90,000 రూపీసే, 90,000 రూపాయలు మాత్రమే. మరి మిగతా 10,000 ఎక్కడ పోయాయి అంటే, గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారంగా మీ బాస్ మీకు నెల శాలరీ చెల్లించేటప్పుడు 10% కట్ చేసుకోవాలి. దాన్ని టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అని అంటారు. సో ఆ 10,000 కట్ చేసుకొని, అంటే 10% కట్ చేసుకొని మిగతా 90% మీకు శాలరీ వస్తుంది. మరి ఏం చేస్తాడు బాస్? ఈ 10% ఏదైతే కట్ చేశాడో ఆ బాస్ ప్రతి నెల ప్రభుత్వానికి చెల్లించాలి మీ తరపున. కాబట్టి ఇక్కడ మీ పాన్ కార్డు ఇవన్నీ, పాన్ నెంబర్ అవన్నీ కూడా తీసుకొని మీ పాన్ నెంబర్ ఎదురుగా ఈ 10,000 రూపాయలు 10% ప్రభుత్వానికి చెల్లిస్తాడు. అయిపోయింది కదా? ఇలా చెల్లించిన తర్వాత సో 12 నెలలు, సో నెలకు 1,00,000, 12 నెలలు 12 లక్షలు. కానీ ఎవ్రీ మంత్ 10% తీయడం వలన 1,20,000 రూపాయలు ఆల్రెడీ ప్రభుత్వానికి కట్టేయడం జరిగింది. క్లియర్? ఇక ఆ తర్వాత మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసి మిగతా ఖర్చులన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఆల్రెడీ మీరు కట్టిన టీడీఎస్లోంచి ఒకవేళ మీకు చెల్లించవలసి వస్తే ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు వెనక్కి వస్తాయి, డైరెక్ట్గా మీకు అకౌంట్లోకి వచ్చేస్తాయి అవి. క్లియర్? సో అలా వచ్చినవే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ టు ద పీపుల్. ఇవన్నీ ప్లస్లు మైనస్లు చేస్తే వచ్చేదే పబ్లిక్ ఇన్కమ్. ఈజ్ దట్ ఓకే? సో మొత్తం నేషనల్ ఇన్కంలోంచి ఆ పబ్లిక్ ఇన్కమ్ తీసేస్తే, ప్రభుత్వానికి సంబంధించి తీసేస్తే పర్సనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఐఎమ్ క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. రాసుకుంటున్నారు కదా చక్కగా? దయచేసి బాగా రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఏమంటామంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందేమో పర్సనల్ ఇన్కమ్ అన్నాము, ఇప్పుడు పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటున్నాము. ఇస్ దట్ ఓకే? అయితే ఇక్కడ మీకు వచ్చిన ప్రతి ఆదాయంలోంచి పన్ను మీరు చెల్లించాలి అని నేను చెప్పాను. క్లియర్? ఇక్కడ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏమిటి అంటే, మీ వ్యక్తిగత ఆదాయము మైనస్ మీరు చెల్లించే ఈ ప్రత్యక్ష పన్నులు, అది తీసేస్తే మీకు మిగిలేది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. దాంట్లోంచే మీరు ఖర్చు పెట్టుకోవాలి. మీ వ్యక్తిగత ఆదాయంలోంచి ఖర్చు పెట్టుకుంటాను, ట్యాక్సులు కట్టను అంటే కుదరదు. వ్యక్తిగత ఆదాయంలోంచి ఈ ప్రత్యక్ష పన్నులు తీసిన తర్వాత మిగిలేదే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఆ డబ్బులోంచి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. కాబట్టి ఈ డిఫరెన్స్ మీకు బాగా తెలియాలి. పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి. పర్సనల్ ఇన్కంలో ఈ ప్రత్యక్ష పన్నులు కూడా కలిసి ఉన్నాయి. ఆ ప్రత్యక్ష పన్నుల్ని తీసేస్తే మిగిలింది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. దాన్నే మీరు ఖర్చు పెట్టుకుంటారు. క్లియర్?
రైట్. అంటే ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏమిటంటే ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, పన్నులు చెల్లించిన తరువాత జనాభా మొత్తం కూడా మిగిలిన మొత్తాన్ని పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్గా అంటారు. ఇది వ్యక్తిగత ఆదాయానికి భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే ఇది పన్నులను పరిగణలోనికి తీసుకుంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్, రైట్. వ్యక్తిగత ఆదాయం అంటే ప్రత్యక్ష పన్నులు కలిసి ఉంటాయి. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే మైనస్ ప్రత్యక్ష పన్నులు. క్లియర్? ఆ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్నే మీరు ఖర్చు పెట్టుకోవచ్చును. అందుకని చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాము, ఇక్కడ మనం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే వ్యక్తిగత ఆదాయము మరియు వ్యక్తిగత ఆదాయము మైనస్ ప్రత్యక్ష పన్నులు. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తూ ఇంకా వేరే టాపిక్ చూద్దాం. మనం కూడా ఏమొచ్చింది, ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు తలసరి ఆదాయము అంటున్నాం మనం. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తికి వచ్చే ఆదాయం, దాన్ని తలసరి ఆదాయం అంటాం. ఇది దేశంలో ఉన్న జనాభా అందరికీ కూడా సమానంగా ఉంటుంది. ఎలా సమానంగా ఉంటుంది? మీరేమో నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు, ఇంకో వ్యక్తి ఏమో నెలకు 50,000 సంపాదిస్తున్నాడు, ఇంకో వ్యక్తి నెలకు ₹10,000 సంపాదిస్తున్నాడు, ఇంకో వ్యక్తి అసలు జాబే లేదు, ఇంకో వ్యక్తి చిన్నపిల్లవాడు, అతను జాబ్ చేయలేడు, ఇంకో వ్యక్తి చాలా సీనియర్ సిటిజను 70, 80, 90 ఇయర్స్ వచ్చేసాయి, అతను వర్క్ చేయలేరు. అయినప్పటికీ కూడా తలసరి ఆదాయం అంటే దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా యావరేజ్గా వారు పొందే ఆదాయము, దాన్ని తలసరి ఆదాయం అంటాం. క్లియర్? కాబట్టి ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నాడా లేదా అనేది మనకు అవసరం. అప్పుడే పుట్టిన పిల్లవాడిని కూడా కలుపుకొని ఈ తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు. క్లియర్? చాలా 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 వృద్ధులైన వ్యక్తులందరినీ కూడా కలుపుకొని ఈ తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు. కాబట్టి వ్యక్తిగత ఆదాయము వేరే, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ వేరే, పర్ క్యాపిటా ఇన్కమ్ వేరే అన్న విషయాన్ని మనం స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. క్లియర్? కాబట్టి ఈ పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం అనేది ఎలా వస్తుంది అంటే జాతీయ ఆదాయము డివైడెడ్ బై జనాభా మొత్తము. మన జనాభా ఎంత ఉంటే అంత తీసుకొని, మన జాతీయ ఆదాయం ఎంత ఉంటే అంత, జాతీయ ఆదాయము డివైడెడ్ బై మన మొత్తం పాపులేషన్ జనాభాను చేస్తే అది ఒక్కొక్కరికి ఎంత వస్తుంది, అది పర్ క్యాపిటా ఇన్కమ్. క్లియర్? జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఇంక్రీజెస్. క్లియర్? ఏం సూచిస్తుంది మనని? తలసరి ఆదాయం పెరుగుతుంది అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది. క్లియర్? ఆర్థిక వ్యవస్థ బాగా ఉంది, ఆర్థిక పురోగతి జరుగుతుంది, ఆర్థిక విస్తరణ జరుగుతుంది. అలా విస్తరణ జరిగింది కాబట్టి నేషనల్ ఇన్కమ్ పెరిగింది, నేషనల్ ఇన్కమ్ పెరిగింది కాబట్టి పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది పెరిగింది. ప్రతి పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈజ్ అ క్లియర్? నెక్స్ట్, ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం పెరుగుతున్నట్లయితే, అలాగే జనాభా కూడా పెరుగుతున్నట్లయితే ఏం జరుగుతుంది అనేది పొద్దున మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు ఎగ్జామ్లో. ఏమంటున్నాం ఇక్కడ? తలసరి ఆదాయం పెరుగుతుంది, సంతోషము, అలాగే జనాభా కూడా పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? పెద్ద మార్పులు మనకు కనిపించవు అక్కడ. ఆదాయం పెరిగినప్పటికీ, జనం కూడా పెరిగినప్పటికీ అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఆర్థిక వ్యవస్థ చక్కగా సాగుతుంది అని అర్థం. జనాభా పెరిగినప్పటికీ వ్యక్తిగత ఈ తలసరి ఆదాయం పెరుగుతుంది అంటే దాని యొక్క అర్థము ఆర్థికంగా మనం పురోగతి సాధిస్తున్నాము అని అర్థం. అలాగే ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతూ, తలసరి ఆదాయం పెరుగుతూ జనాభా స్థిరంగా ఉంటే ఏం జరుగుతుంది? క్లియర్? తలసరి ఆదాయం పెరుగుతుంది, జనాభా స్థిరంగా ఉంది, అప్పుడు ఏమవుతుంది? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది ఇక్కడ. కాబట్టి సో మనకి ఇక్కడ నెలకు ₹3,00,000 ఉన్న ఈ వ్యక్తిగత ఈ తలసరి ఆదాయము, జనాభా స్థిరంగా ఉంది, ఇక్కడ
పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎప్పుడైతే పెరుగుతుందో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. అంటే మనం పొందే ఈ సౌకర్యాలు అవి పెరుగుతాయి. దయచేసి ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్, మీరు ఒకసారి రాసుకోండి. ఇది క్లియర్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద పీసీఐ ఇంక్రీజెస్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. తలసరి ఆదాయం పెరుగుతున్నట్లయితే మరియు జనాభా కూడా పెరుగుతున్నట్లయితే ఏం జరుగుతుంది? అలాగే తలసరి ఆదాయం పెరుగుతూ జనాభా స్థిరంగా ఉంటే ఏం జరుగుతుంది? రైట్, ప్రతి పాయింట్ రాసి పెట్టుకోండి. అలాగే ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్ అంటున్నాం మనం. ఎలా చెప్పండి? పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ఈ వస్తువులకు సంబంధించిన ధరలు పెరుగుతూ ఉంటాయి. క్లియర్. మరి ఇక్కడ ఏం జరిగింది? పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది. సో మనకు డబ్బులు వచ్చాయి, దాంట్లో ట్యాక్స్లు కట్టేశాము, మనకు వ్యక్తిగతంగా మనం ఖర్చు పెట్టుకోవాల్సిన డబ్బులు రెడీగా ఉన్నాయి. రైట్, ఈ డబ్బులు కనుక పెరుగుతుంటే, ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంటే ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మార్కెట్లో ఎప్పుడు కూడా డబ్బులు ఎక్కువగా వెళ్తున్నాయి అంటే ధరలు పెరుగుతాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది అంటే ఖర్చు పెట్టే సామర్థ్యం పెరుగుతుంది. మరి మార్కెట్లో వ్యక్తుల ఖర్చు పెట్టే సామర్థ్యం పెరుగుతుంది అన్నప్పుడు ఆ వస్తువులు సేవల యొక్క ధరలు కూడా పెరుగుతాయి. వెరీ 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 ఇంపార్టెంట్. అందుకని ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగింది అంటే అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఆమె క్లియర్. వెరీ 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 ఇంపార్టెంట్. అందుకనే డబ్బులు ఎక్కువ వచ్చాయంటే ఏం చేస్తారు? ఎక్కువగా కొనుక్కుందామని, ఇంకా సౌకర్యాలు ఎక్కువగా కొనుక్కుందామని. క్లియర్. అందుకని మామూలుగా డబ్బు సంపాదించే వ్యక్తి ఇంట్లో కూలర్ ఉన్నప్పుడు, డబ్బులు ఎక్కువగా వచ్చినప్పుడు ఇంట్లో ఏసీ పెట్టుకుందాం అనుకుంటాడు, ఇక్కడ ఎయిర్ కండిషనర్. ఆమె క్లియర్. సో డబ్బులు మామూలుగా ఉన్న వ్యక్తి ఒక చిన్న కారు కొనుక్కున్నప్పుడు, డబ్బులు బాగా సంపాదించినప్పుడు పెద్ద కారు కొనుక్కోవాలనుకుంటారు. అంటే ఆయన చేతికి ఎక్కువగా డబ్బులు వచ్చేస్తున్నాయి. అలా దేశంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఎక్కువగా డబ్బులు వస్తే ఎక్కువ ఖర్చు పెట్టే కెపాసిటీ, స్తోమత అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఖర్చు పెట్టే స్తోమత పెరుగుతుందో అక్కడ ఉండే వస్తువుల ధరలు, సేవల ధరలు పెరుగుతాయి. చూస్తాం కదా మనం, ధరలు ఆకాశాన్ని అంటాయి అని. సో ఇదే. అలాగే హౌ రిడక్షన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అకర్స్ వెన్ పీడిఐ ఇంక్రీజెస్. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగినప్పుడు నిరుద్యోగం అనేది తగ్గుతుంది. చెప్పండి ఎలా తగ్గుతుందో? పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగినప్పుడు ఖర్చు పెట్టే స్థాయి, స్తోమత పెరుగుతుంది. వ్యక్తులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అంటే అక్కడ ఉండే ఈ వస్తువులు, సేవల యొక్క ఈ రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ బాగా ఉంది అంటే మనీ రొటేషన్ బాగా జరుగుతుంది. మనీ రొటేషన్ బాగా ఉన్నప్పుడు ఉన్న పరిశ్రమలు తమ ఉత్పత్తిని విస్తరించాలని, పెంచాలని చూస్తాయి. కాబట్టి తమ పరిశ్రమ యొక్క సామర్థ్యం పెంచుతాయి, లేదా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తాయి. కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు ఆ కొత్త పరిశ్రమల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇలా రావడానికి గల కారణం ఏమిటి అంటే ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరగడమే. ఆమె క్లియర్. వెరీ 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 ఇంపార్టెంట్. హోప్ యూ గాట్ ఇట్. క్లియర్. జాగ్రత్తగా వింటూ రాసుకోండి అంతే. అలాగే రిడక్షన్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ లీడ్ టు మోర్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. హౌ అన్నారు? ప్రత్యక్ష పన్నులు గనక తగ్గిస్తే అది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది అన్నాడు. ఇంతకుముందు చెప్పాను. మీరు ఉదాహరణకు నెలకు 1,00,000 రూపాయలు కనుక మీరు సంపాదిస్తే సంవత్సరానికి 12 లక్షలు అవుతుంది. ఆ 12 లక్షల మీద మీరు 30%
ప్రత్యక్ష పన్ను ఇన్కమ్ ట్యాక్స్ మీరు కట్టాలి. అంటే 3,60,000 రూపాయలు మీరు ట్యాక్స్ కడుతున్నారు. మిగిలింది మీ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాము, డైరెక్ట్ ట్యాక్స్ అనేది తగ్గుతుంది. 30% కట్టాల్సిన అవసరం లేదు, ఇప్పటి నుంచి మీరు 20% కట్టండి చాలు అని. అంటే మీరు సంపాదించే 12 లక్షల్లో 3,60,000 కట్టే బదులుగా 2,40,000 రూపాయలు మాత్రమే మీరు ట్యాక్స్గా కడుతున్నారు. అంటే 3,60,000 మైనస్ 2,40,000 1,20,000 రూపాయలు మీకు అక్కడ మిగులుతున్నాయి. ఎస్ ఆర్ నో? సో 1,20,000 రూపాయలు మీకు మిగులుతున్నాయి. దాన్ని మీరు పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. అందుకని ప్రత్యక్ష పన్నులు తగ్గితే ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది. ప్రత్యక్ష పన్నులు పెరిగితే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది తగ్గుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షన్. దట్స్ ఇట్. క్లియర్? ఈ పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఆల్సో ఇంక్రీజెస్ సేవింగ్స్. హౌ? ఎలా చెప్పండి. మనం ఇక్కడ సేవింగ్స్ గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగింది అంటే ఖర్చు పెడుతున్నాడు, అవసరాలు అన్నీ తీరుతున్నాయి, ఇంకా డబ్బులు మిగిలాయి, ఆ డబ్బుల్ని సేవ్ చేయాలి అనే ఆలోచన వస్తుంది. ఎందుకు? భవిష్యత్తు అవసరాల కోసము ఇలా సేవ్ చేయడం అనేది ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగితే అది సాధ్యమవుతుంది. అలాగే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ విల్ లీడ్ టు రిడక్షన్ ఆఫ్ ద ట్రేడ్ డెఫిసిట్. హౌ? రైట్? సో ఈ ట్రేడ్ డెఫిసిట్ అంటే మనకి ఇక్కడ ఆదాయము వ్యయము రెండు వస్తాయి. వ్యయము ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు దాన్ని లోటు అంటారు. మరి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగినప్పుడు, ఖర్చు పెట్టే స్థాయి స్తోమత పెరిగినప్పుడు వ్యాపారాలు బాగా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఈ లోటు అనేది పూడిపోతుంది. అందుకే ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగితే ట్రేడ్ డెఫిసిట్, క్లియర్, ఈ లోటు అనేది తగ్గుతుంది. దయచేసి ప్రతి పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉంది. అలాగే చివరిలో మనం ఏం చూస్తున్నాము, జీడిపి డిఫ్లేటర్ అందాం. ఈ జీడిపి డిఫ్లేటర్ అంటే ఏమిటంటే ఆర్థిక వ్యవస్థలో ధరల హెచ్చు తగ్గులను కొలుస్తుంది. దీంట్లో మనకు రెండు వస్తున్నాయి. నామమాత్రపు జాతీయ ఆదాయం అని ఒకటి, నిజమైన జాతీయ ఆదాయం అని. నామినల్ నేషనల్ ఇన్కమ్, రియల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటో కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఈ జీడిపి డిఫ్లేటర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే నామమాత్రపు జాతీయ ఆదాయము డివైడెడ్ బై రియల్ నేషనల్ ఇన్కమ్ ఇంటూ 100. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకు జీడిపి డిఫ్లేటర్ వస్తుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థల్లో హెచ్చు తగ్గులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటాం. అక్కడ ఆర్థిక వ్యవస్థలో హెచ్చు అంటే అక్కడ గ్రోత్ అనేది ఉంది, తగ్గుతుంది అంటే మాంద్యంలోకి జారిపోతున్నామని అర్థం. తద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. క్లియర్? అందుకని చూడండి, ఇక్కడ నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏమిటి అంటే ఒకవేళ జాతీయ ఆదాయాన్ని గనక కరెంట్ ప్రైజెస్, ప్రస్తుత ధరల ప్రకారం కనుక లెక్కిస్తే దాన్ని నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటారు. అలా కాకుండా ఈ జాతీయ ఆదాయాన్ని గనక బేస్ ఇయర్ ప్రకారంగా గనక లెక్కిస్తే దాన్ని రియల్ నేషనల్ ఇన్కమ్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు మార్కెట్ ధర ప్రకారంగా నిర్ణయిస్తున్నారా? అలా నిర్ణయిస్తే అది నామినల్ నేషనల్ ఇన్కమ్. బేస్ ఇయర్ని తీసుకొని మీరు నిర్ణయిస్తున్నారా? అలా చేస్తే అది రియల్ నేషనల్ ఇన్కమ్. జ్ఞాపకం పెట్టుకోండి, మనము ఈ రియల్ నేషనల్ ఇన్కమ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కానీ ఈ హెచ్చుతగ్గులు కావాలి అంటే నామినల్ నేషనల్ ఇన్కము పరిగణలోనికి తీసుకోవాలి, రియల్ నేషనల్ ఇన్కమ్ లోన్ కూడా పరిగణలోకి తీసుకొని డివైడ్ చేసిన తర్వాత దాన్ని ఇంటూ 100 చేస్తే జీడిపి డిఫ్లేటర్ వస్తుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అలాగే
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, జాతీయ ఆదాయాన్ని మనం ఒక బేస్ ఇయర్ తీసుకొని మనం లెక్కిస్తున్నాం కదా. ప్రస్తుతం మనం లెక్కించే జాతీయ ఆదాయం ఏ బేస్ ఇయర్ ఆధారంగా మనం లెక్కిస్తున్నాము. దాట్స్ ఇట్. రాసుకోండి. 2011-12 లెక్క ప్రకారంగా మనము దీన్ని ప్రస్తుతం లెక్కించడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ క్లాస్లో మనం ఏం చూసుకున్నాము, వ్యక్తిగత ఆదాయం అంటే ఏంటో చూసుకున్నాము, పర్సనల్ ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం చూసాము. అలాగే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అది చూసాము మనము. అలాగే మనం జీడిపి డిఫరేటర్ గురించి మనం చూసాము. అలాగే నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటో చూసాము. అలాగే రియల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటో మనం చూసాం. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్. అలాగే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగితే ఏం జరుగుతుంది, తగ్గితే ఏం జరుగుతుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఏ సమయాల్లో ఈ నిరుద్యోగత అనేది పెరుగుతుంది, ఏ సమయాల్లో నిరుద్యోగం అనేది తగ్గుతుంది, ఇవన్నీ కూడా ఇప్పటివరకు నేర్చుకున్నవన్నీ కూడా మన జాతీయ ఆదాయంలోని కాన్సెప్ట్స్ అన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను. దయచేసి అన్నీ ఎప్పటికప్పుడు రివైజ్ చేయండి. ఎస్పెషల్లీ ఎకానమీకి సంబంధించిన సజెషన్ ఏంటంటే, మీ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా రోజు మీరు రాసుకున్న నోట్స్ని రివైజ్ చేయండి. క్లియర్. మిగతా సబ్జెక్ట్ని మీరు 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, లేదా మీకు పట్టు వచ్చిన తర్వాత, సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత మీరు 4-5 రోజులకు ఒకసారి రివైజ్ చేసినా పర్వాలేదు. కానీ నా సూచన ప్రకారంగా ఎకానమీలో ఎక్కువగా మార్కులు రావాలి అంటే మీరు వీలైనన్ని ఎక్కువసార్లు రివైజ్ చేయండి, రోజు రివైజ్ చేస్తూ ఉండండి. అలాగే ఈరోజు క్లాస్ అయిపోయింది కదా, మీరు పాయింట్స్ రాసుకున్నారు కదా, రాసుకోగానే వెంటనే ఈ వీడియో క్లోజ్ చేసి పక్కకు వెళ్ళిపోకుండా వీడియో క్లోజ్ చేసి రాసుకున్న పాయింట్స్ని వెంటనే మీరు చదవండి. క్లియర్. వీలైతే ఇదే రోజు సాయంత్రం మళ్ళీ ఒకసారి చదవండి. అలా ఎన్నిసార్లు ఎక్కువగా రివైజ్ చేస్తే మీకు అంతా గ్రిప్ అన్నది వస్తుంది. ఆ గ్రిప్ ద్వారా మీకు మార్కులు ఎక్కువ వస్తాయి. మార్కుల ద్వారా మీకు తెలిసిందే మంచి సర్వీస్ వస్తుంది. అలా మీ అందరికీ కూడా మంచి సర్వీస్ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ క్లాస్ ఈరోజుతో ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాము. అంతవరకు సెలవు. టేక్ వెరీ గుడ్ కేర్.